గుట్టు చప్పుడు కాకుండా శిశువును విక్రయానికి పాల్పడ్డ తల్లిదండ్రులతో పాటు బ్రోకర్లను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన విశాఖపట్నంలో జరిగింది. ప్రసవం కోసం కేజీహెచ్లో చేరిన మహిళకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. అయితే అదే హాస్పిటల్లో వార్డు బాయ్గా పనిచేస్తున్న వ్యక్తి శిశువును అమ్మితే 10 లక్షలు ఇప్పిస్తానని ఆశ చూపాడు. ఇంకేముంది, అసలే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య కారణాలతో శిశువును విక్రయించేందుకు గర్భిణితో పాటు ఆమె భర్త ఒప్పుకున్నాడు. తీరా శిశువును అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో అందరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని రిమాండ్కు తరలించారు. ఈ కేసులో మరికొందరు వ్యక్తుల పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ఈ ఇబ్బందులు ఇవన్నీ చైల్డ్ దీనికి వచ్చి మీకు వచ్చిందంతా అది కేజీహెచ్కి అయితే ఏ విధమైన రిలేషన్ మాకు లేదు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు ఇక్కడ ఆ బేబీ ట్రాన్సాక్షన్స్ కేజీహెచ్ లోపల జరిగేవి కాదు. అవన్నీ బయట వాళ్ళు ఏం జరుగుతున్నాయి అనేది మాకు సంబంధం లేదు. ఎందుకంటే దానికి పోలీసు వాళ్ళు సత్వరమే వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు, వాళ్ళు చేసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు అవన్నీ చేసి పెడతారు. హాస్పిటల్ అయితే వెరీ స్ట్రిక్ట్గా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ